అటువంటిది ఈరోజు వీళ్ళందరూ వెళ్ళి నిద్రలేస్తే వాళ్ళ ఆదేశాల ప్రకారం విజిలెన్స్ రిపోర్టులు తయారవుతున్నాయి. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా. నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం మీకు. రైతుల దగ్గరికి వెళ్దాం, మీడియాని తీసుకువెళ్దాం, రైతుల సమక్షంలో కూర్చున్నాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగితే రైతులు చెప్తారు. కాబట్టి రైతుల సమక్షంలో ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఇరిగేషన్ పనులు ఏ విధంగా రైతులకు ఉపయోగపడ్డాయి, ఈ రోజు ఇరిగేషన్ పనుల పేరిట తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దొంగ బిల్లులు దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చకు సిద్ధమా, మీరు సిద్ధపడుతున్నారా అని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్లు అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. విజిలెన్స్ కాదు, విజిలెన్స్ రిపోర్టు జరగని ఆ విజిలెన్స్ మీద కూడా నేను మరలా చెప్తున్నా. సిబిఐ విచారణ చేయిస్తే విజిలెన్స్ అధికారులు ఎంతమంది ఇళ్లకు వెళ్తారో తెలిసిపోతుంది, ఎంతమంది మీ నేరాలు ఎదుర్కొంటారో, నేరాభియోగాలు ఎదుర్కొంటారో మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి 2 రైతుల మధ్య వచ్చి చర్చించేటువంటి ధైర్యం ఉంటే వెళ్దాం, రండి. నా నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంతో ప్రారంభిద్దాం. లేదనుకుంటే ఈ రోజు జరిగినటువంటి అవకతవకల మీద, గతంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ విచారణ వేయిస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఈ 18 నెలల్లో మీ వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారు దొంగ బిల్లులు పెట్టి అని చెప్పి ఇది అందరికీ కూడా రైతులకి ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధమా, మీరు రైతులు చర్చించడానికి సిద్ధపడతారా, లేదంటే విజిలెన్స్తో సహా ఈరోజు దొంగ రిపోర్టులు తయారు చేస్తున్నటువంటి విజిలెన్స్తో సహా విజిలెన్స్ నివేదికలు కూడా, గతంలో విజిలెన్స్ నివేదికలు అంటే ఎంతో విలువ ఉండేది. ఏదన్నా ఫైల్ మాకు వస్తే ఇది విజిలెన్స్ రిపోర్ట్ సార్ అంటే దానిని చాలా పవిత్రంగా చూసేటువంటి వాళ్ళం, దాన్ని గౌరవించేటువంటి వాళ్ళం. విజిలెన్స్ నివేదికలు ఏదన్నా వస్తే వాటిని తూచ తప్పకుండా పాటించేటువంటి వాళ్ళం. ఈరోజు విజిలెన్స్ నివేదికలే ఫార్స్గా మారిపోతే, విజిలెన్స్ అధికారులే ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో అంటకాగితే, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని కొనసాగించండి సార్, ఏదో ఒక విధంగా మీ సేవలో మేము తరిస్తాము అని చెప్పి దిగజారినట్టుగా వ్యవహరిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. కాబట్టి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దిగజారినట్టే. విచారణ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో, ఎంక్వైరీ సంస్థలు ఏదైతే ఉన్నాయో, విచారణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేవి అవి మరింత దిగజారిపోయాయి. దాని ప్రభావం ఈరోజు ప్రజల మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, సమాజం మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే, ఒక ప్రకటన లేదు, ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎవరో ఒకరు అయితే ఈరోజు కాలువలు గండ్లు పడ్డాయి, చెరువులు గండ్లు పడ్డాయి, డ్రైన్లకు సంబంధించి పొంగి పరాలుతున్నాయి, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులుంటే అసలు కనీసం ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచన ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేస్తే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, ఉండాలనేటువంటి మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు ఏమీ లేకుండా ఈరోజు మొత్తం గాలికి వదిలేసి పాప రైతులు తీవ్రంగా నష్టపోయి వాళ్ళకి సంబంధించి ఈరోజు మీరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే, ఉన్న నీళ్లు మొత్తం ఏదైతే రిజర్వాయర్లో క్వశ్చన్ పెట్టుకోకుండా, ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోకుండా ఇష్ట ప్రకారం రిజర్వాయర్లు నింపి ఎవరు పాటికి వాళ్ళు మామూలు దండుకుంటా మీ బిజీలో మీరుంటే ఈరోజు వాటికి సంబంధించినటువంటి నీళ్లు వస్తే ఒక్కసారిగా నీళ్లు విడుదల చేస్తే ఆ నీళ్లని వచ్చి పొలాల మీద పడితే ఈరోజు ఆ పొలాలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది, కోతకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా వీటికి పాపం నాట్లు వేసుకున్నటువంటి పొలాలు వరినాళ్ళు పోసుకొని మళ్ళీ వేసుకొని వరినారు మళ్ళీ వేసుకొని వాటిని నాటాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈరోజు రైతులు పాపం మీ కోతకు గురే మరలా భూమిని తిరిగి తయారు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ అచ్చెన్నాయుడు ఉంటే ఏమి మాట్లాడుతున్నాడో తెలియదు. నాకు చెప్పు అతనికి, అయ్యా నాకు వ్యవసాయం గురించి తెలియదు, నాకెందుకు ఇది ఇచ్చారు, ఏదైనా 10 రూపాయలు ఇచ్చేటువంటి శాఖను నాకు ఇస్తే బాగుండేది, ఇది ఎందుకు తగలబెట్టారు నాకు అన్నట్టుగా మాట్లాడు. ఎందుకంటే మన అన్నాడు, నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, చర్చకి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము చెప్పాం, నువ్వు ఎక్కడ పిలుస్తావు చెప్పు, చర్చకి రమ్మంటే పారిపోయి తోక ముడిచి మరలా నేను అదే కొత్తకొస్తున్నాడు. ఏమని, మీరు మరలా చర్చకు సిద్ధమా, మేము చర్చకు సిద్ధమంటే పారిపోయారు, మీరు పారిపోయారు, మేము పారిపోయారు. మరలా ఈరోజు చెప్తున్నాం, నువ్వే సమయము తేదీ వేదిక నిర్ణయిస్తే మేము వచ్చి అచ్చెన్నాయుడితో నేరుగా చర్చించడానికి ఏ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ అంశం మీదైనా సిద్ధంగా ఉన్నాం, అన్నిటి మీద మాట్లాడదాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల మీద మాట్లాడదామా, ఈరోజు వాటిని మీరు ఏ విధంగా నిర్వీర్యం చేశారో దాని మీద మాట్లాడదామా, లేదా గతంలో ఏదైతే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా ఇచ్చామో ఆ ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఎంత మేలు జరిగింది, ఈరోజు ఆ ఉచిత పంటల బీమాకు మీరు మంగళం పాడి రైతులకు ఎంత తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఈరోజు అదేవిధంగా గతంలో మేము పెట్టినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఏ విధంగా సమర్థవంతంగా పనిచేశారు, ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వివిధ సేవలకు ఉపయోగించి వాళ్ళని రైతులకు సంబంధించినటువంటి సేవల నుంచి మినహాయించి ఈరోజు మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేటువంటి అంశం మీద చర్చిద్దామా. ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
ఈ క్రాప్ బుకింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాన్ని ఏ విధంగా ఈరోజు అరాకొరా చేస్తూ దాన్ని నీరు కారుస్తున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడదామా? కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా రైతు నష్టపోతే ఆ రైతు సీజన్ ముగిసే లోపల వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదామా? సంవత్సరాలు బకాయిలు పెడుతూ రైతుల గురించి ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునేటువంటి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకాల గురించి మాట్లాడదామా? దేని మీదైనా సరే ఉచిత పంటల బీమా దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఈరోజు మీరు చేసినటువంటి సేవ, రైతు సేవ ఎంత సిగ్గుమాలినటువంటి పని. ఏ ముఖం పెట్టుకుని మీరు వస్తున్న రైతున్నా మీకోసం అని చెప్పి ప్రోగ్రాం పెడుతున్నారు? మాట్లాడడానికైనా సిగ్గు ఉండాలి, చెప్పడానికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇది చేసామని చెప్పడానికి ఈరోజు 40,000 రూపాయల రైతులకు ఇస్తానని నువ్వు నోటితో చంద్రబాబు నోటితో మాట్లాడినటువంటి వీడియోలు ఎన్ని ఉండే? 6,000 మినహాయించి 7,500 ఇచ్చారని మాట్లాడేది. ఈరోజు అదే నోటితో ఇస్తున్నటువంటి 6,000 మినహాయించి నేను 14,000 ఇస్తానన్నావు. రైతులకు 20,000 లెక్కన 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి నువ్వు కేవలం 10,000 రూపాయలు చేతిలో పెట్టి ఓహో ఆహో అంట దానిలో కూడా 7 లక్షల మందికి కోత పెట్టినటువంటి దీని గురించి మాట్లాడదామా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 53,58,000 మంది రైతులకి, అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి, దేవాదాయ భూములు అనుభవించేటువంటి వాళ్ళకి, ఫారెస్ట్ రైట్స్ ఉన్నటువంటి వాళ్ళకి, కౌలుదారులకి, ప్రభుత్వ భూములకి ప్రతిదానికి ఇచ్చినటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయం గురించి మాట్లాడదామా? మీరు ఎగ్గొట్టి 7 లక్షల మందికి ఎగ్గొట్టినటువంటి అన్నదాత సుఖీభవన్ గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం? అసలు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మేనమేషాలు లెక్క పెడుతుంటే ఈరోజు అంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. కాబట్టి మీరు దయచేసి ఈరోజు పాపం సర్వేపల్లి అయితే ఏదన్నా అక్రమ సంపాదన అంటే అబ్బా కొడుకులు ఇద్దరు చేస్తారు. సోమిరెడ్డి కొడుకులు ఇద్దరు రంగప్రవేశం చేశారు. ఒక ఆయన ఒక పక్క తిరుగుతుంటే ఇంకొక పక్క తిరుగుతున్నాడు. ఒక ఆయన నేను జనరేటర్ తెప్పించాలంటుండే, అంతే వస్తారు బిల్లులు రేపు జనరేటర్లకి. ఒక ఆయన ఇంకొకటి తెప్పించాలంటే జనాలు ప్రిపేర్ చేస్తున్నారు దొంగ బిల్లులు దోసుకున్నానికి ముందుగానే. అబ్బా ఎక్కడైనటువంటి సేవ చేశారు వీళ్ళని చెప్పి ఆ రైతన్న సేవలో తరించారని చెప్పి అక్రమ సంపాదన కోసం అరువులు చేస్తున్నారు. కాబట్టి వాటికి స్వస్తి బలికి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి, మంత్రులు వెళ్ళి ఈ ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఏ మేర మేము సహాయంగా ఉండగలమనేటువంటిది మాట్లాడి గతంలో ఏ విధంగా అయితే నష్టపోయినటువంటి రైతులకి దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టపరిహారం ఇప్పించి రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకుంటే తప్పనిసరిగా ఈరోజు నష్టపోయినటువంటి రైతులు, వరి నాట్లు వేసుకుని నష్టపోయినటువంటి వాళ్ళు, వరి కోతకి భూమి కోతకు గురై నష్టపోయినటువంటి వాళ్ళు, నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులు, వీళ్ళందరికీ వెంటనే నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలా? ఎవరైతే ఈరోజు కోతకు గురైనటువంటి భూములు ఉన్నాయో వాటికి నష్టపరిహారం అందించాలా? అదేవిధంగా వరి నాట్లు పూర్తయి నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందించి యూరియా ఈరోజు రైతులందరూ సిగ్గుపోతుంది ఎక్కడికి పోయినా సరే. ఎన్నడూ లేనటువంటి విధంగా యూరియా కార్డులు ఇచ్చి దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా చరిత్రహీనుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు. కాబట్టి యూరియా విషయంలో రైతులకు సంబంధించినటువంటి కష్టాల విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు వెంటనే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు నారుమళ్ళు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అదును తెప్పే లోపలనే వెంటనే వాళ్ళకి విత్తనాలు సరఫరా చేయాలి. విత్తనాలు సరఫరా చేయకపోతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి తక్షణమే మీరు మేనమేషాలు లెక్కించకుండా ఏదో సమీక్షలను లేకపోతే మేము వాటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అంచనాలు వేస్తున్నామనో ఇవన్నీ కాకుండా వెంటనే ఈరోజు జరిగినటువంటి నార్మళ్లకు సంబంధించినటువంటి అవగాహన అధికారులకు ఉంది. గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఉంది. ఇప్పటికే మీకు అందజేసి ఉంటారు. మీరు వాటిని ఎగ్గొట్టడానికి ఏదో అంచనాలు వేస్తున్నారని చెప్పి కాలయాపన చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే రైతులకు సంబంధించి ఏ మేర నష్టం జరిగిందో నారుమళ్ళు వాళ్ళకి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వండి. వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి నష్టపరిహారం వెంటనే చెల్లించండి. దానితో పాటు కాయగూరల తోటలు, ఆకు తోటలు ఇవన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళకి వెంటనే ఎంత మేర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి, వాటితో పాటు ఈరోజు ఆకు తోటలు దెబ్బతిన్నాయి. వీటన్నిటినీ కూడా మేనమేషాలు లెక్కించి కాలయాపన చేయకుండా ఏదో ఒక విధంగా కొద్ది రోజులైతే ఇష్యూ డైల్యూట్ అయిపోతుందిలే, ఆ తర్వాత మనం పట్టించుకోకుండా వదిలేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా దయచేసి జరిగినటువంటి నష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ నష్టాలను అంచనా వేసి గతంలో బాకీ ఉన్నటువంటి దానితో పాటు ఏదైతే నష్టపరిహారం మోంతా తుఫాన్లో బాకీ ఉన్నారో దానితో పాటు ఈరోజు జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూరియాకి సంబంధించి రైతులకు సమృద్ధిగా సంపూర్ణంగా అందించేంత వరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో గతంలో జరిగినటువంటి మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టపరిహారం పంపిణీ విషయంలో కానీ ఈరోజు దిత్వా తుఫానుకు సంబంధించి రైతులు నష్టపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి అందజేయాల్సినటువంటి ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి యూరియా అందించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కానీ మిమ్మల్ని తప్పనిసరిగా మెడలు వంచైనా సరే ఒత్తిడి పెంచైనా సరే రైతుల పక్షాన ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. ఈరోజు ప్రధానంగా చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మగ్గాల్లో ఒక నీళ్లు వస్తే
గతంలో మోంతా తుఫాన్లో మొక్కుబడిగా ఎవరో ఒకరు మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళ చేతిలో 10 మందిలో పెట్టి చేతుల్లో పెట్టారు. ఈరోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చేనేతలు కూడా మాకు రాలేదు అని మాట్లాడేటువంటి బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చేనేతలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో నష్టపోయారు, మొన్న కురిసినటువంటి వర్షాలు కురిసిపోయారు. కాబట్టి వాళ్ళకి చేనేతలకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపం ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇప్పటికీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి ఇబ్బందులు, కొంతమంది ఇళ్లు దెబ్బతిన్నాయి, కొంతమంది ఇళ్లు కూలిపోయాయి. వాళ్ళందరికీ కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ అన్ని అంశాల మీద కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, చేనేత కార్మికుల పక్షాన, పేదల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తుంది.